హాయ్ వెల్కమ్ టు రేడియో టెక్నోపీడియా ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాము. అదేంటంటే డార్క్ రూమ్. డార్క్ రూమ్లో మనం ఏం చేస్తాము, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. నవ్వేడేస్ ప్రజెంట్ ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కూడా సిఆర్ సిస్టమ్లు కానీ డిఆర్ సిస్టమ్లే అవైలబుల్లో ఉన్నాయి. ఈ డార్క్ రూమ్ అనేది మనం చూడడానికి కూడా ప్రజెంట్ ఎక్కడ అవైలబుల్లో లేదు. కానీ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం చూడడం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ డార్క్ రూమ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు డార్క్ రూమ్ అంటే ఏంటి, ఆ డార్క్ రూమ్ లో మనం ఎలా ప్రాసెస్ చేస్తాం దాంట్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ డార్క్ రూమ్ ఎలా ఉంటుంది అనే స్ట్రక్చర్ ని చిన్న డయాగ్రామ్ రూపంలో ఇక్కడ మనం చేసాము. ఎలా ఉంటుంది డార్క్ రూమ్ అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ డార్క్ రూమ్ అంటే ఏం లేదు, ఇక డార్క్ అంటే అందులో మీనింగ్ ఉంది చీకటి, అంటే జస్ట్ చీకటి కాదు. అంటే మనం ఇప్పుడు అంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం ఫిల్మ్ ఎక్స్పోజ్ చేస్తున్నాము, దాన్ని డైరెక్ట్ గా డిజిటల్ కన్వర్షన్ చేస్తున్నాం, ఇమేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఎక్స్ట్రా స్టార్టింగ్ డేస్ లో మనకి ఇలా ఉండేది, ఇట్స్ లైక్ ఏ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాబట్టి మనం ప్రాసెస్ చేయాలి, ఆ ఫిల్మ్ ని నెగిటివ్ ని మనం ప్రాసెస్ చేసిన తర్వాత ఇమేజ్ అని బయటకు వస్తుంది. సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం డార్క్ రూమ్ లో చేస్తాం కాబట్టి దీన్ని మనం డార్క్ రూమ్ అని చెప్పి చెప్తున్నాం. ఫస్ట్ మనకి ఇందులో చూడాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్. డార్క్ రూమ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే, డార్క్ రూమ్ కన్స్ట్రక్షన్ దాని వాల్ థిక్నెస్ ఎలా ఉంటుంది, తర్వాత దాని లోపల మనం అరేంజ్మెంట్స్ ఎలా చేసుకుంటాము అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం చెప్పే డార్క్ రూమ్ లో మీరు గమనించినట్లయితే ఈ డార్క్ రూమ్ ఎప్పటి కూడా ఎక్స్రే రూమ్ ఆనుకునే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్రే రూమ్ లో మనం ఎక్స్పోజ్ అయిన క్యాసెట్ తీసుకొని డార్క్ రూమ్ లోకి వచ్చి ప్రాసెస్ చేయాలి. ఈ డార్క్ రూమ్ ప్రాసెస్ అందుకని ఇప్పుడు కూడా ఎక్స్రే రూమ్ కి ఆనుకునే ఉంటుంది. ఎక్స్రే రూమ్ ఆనుకొని ఉంటుంది కాబట్టి ఎక్స్రేస్ అనేది ఇందులోకి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఇందులో మనం ఏమైతే స్టోరేజ్ ఫిలిమ్స్ అనేది పెడతామో వాటి మీద ఎక్స్రేస్ అనేది పడద్దు. అంటే ఎలా ఉండాలి, దీని కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకని ఈ వాల్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో ఈ వాల్ అనేది 6 ఇంచ్ కాంక్రీట్ కానీ లేదా 9 ఇంచ్ బ్రిక్ వాల్ కానీ దాంతో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది ఈక్వల్ టు 1.5 mm లెడ్ తో ఈక్వలెంట్ గా ఉంటుంది. అందుకని ఇది ఏఈఆర్బి నుంచి కూడా రికమెండెడ్ అనమాట. మినిమం 6 ఇంచ్ కాంక్రీట్ అన్నా ఉండాలి లేదా 9 ఇంచ్ బ్రిక్ వాల్ అయినా ఉండాలి. దిస్ ఈస్ ఇది మనకు ఇక్కడ వాల్ అనేది ఎక్స్రే రూమ్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది రేడియేషన్ నుంచి. ఆ తర్వాత ఇందులోకి ఎంట్రీ ఎలా ఉంటుంది ఇది చూశారు కదా, ఇట్ లైక్ ఏ జిగ్జాగ్. అంటే డైరెక్ట్ ఎంట్రీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉంటుందో ఇందులోకి ఫోకస్ అయ్యి ఇక్కడ ఈ ఫిలిమ్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఫోకస్ రాకుండా ఒక ఎంట్రీ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ లోపలికి ఎంట్రీ ఇలా వెళ్ళాలి. చూడండి, ఇట్ లైక్ ఏ జిగ్జాగ్, ఇలా ఎంట్రీ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ డోర్ ఓపెన్ అయినా లైట్ అనేది లోపలికి ఎంటర్ కాకుండా ఉంటుంది. వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయినాక చూడండి ఇక్కడ ఎలా ఉందో, 2 పార్టీషన్స్ డివైడ్ అయ్యింది. దిస్ ఈస్ డ్రై ఏరియా, దిట్ ఈస్ వెట్ ఏరియా. ఎందుకంటే డ్రై ఏరియా అనేది ఉంటుంది, ఇక్కడ ఎటువంటి తడి పదార్థాలు అంటే వాటర్ కంటెంట్ అనేది ఏది ఇందులో ఉండదు. ఏదైతే వెట్ ఏరియా ఉంటుందో ఇక్కడ మొత్తం వాటర్ కంటెంట్ తో ఉంటుంది, అంటే తడి తడిగా ఉంటుంది ఇక్కడ. అందుకే ఇది వెట్ ఏరియా మనం డివైడ్ చేసినాం. ఫస్ట్ డ్రై ఏరియాలో ఏముంటుందో తెలుసుకుందాం. ఈ డ్రై ఏరియా సైడ్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ఎక్స్రే రూమ్. ఇక్కడ చిన్న డోర్ లాగా ఉంటుంది, దీన్ని హ్యాచ్ బాక్స్ లేదా పాసింగ్ బాక్స్ అని అంటారు. ఎందుకంటే ఈ ఓల్డెన్ డేస్ ఎలా ఉంటుండే, క్యాసెట్ ఎక్స్చేంజ్ ఓన్లీ, డిఆర్ అండ్ డిజిటల్ సిస్టమ్ కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్పోజ్ అయిన క్యాసెట్ ని త్రూ ఈ బాక్స్ నుంచి చూడండి లోపలికి ఇక్కడ నుంచి ఇస్తారు. ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకి రాసిన లోడింగ్ బెంచ్ అంటే డ్రై సైడ్ లో, ఈ బెంచ్ లో మన క్యాసెట్ లో ఉన్న ఫిలిం ని ఒక హ్యాంగర్ కి మనం దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఎంటీ క్యాసెట్ లో ఫిలిం ని లోడ్ చేస్తాం. ఈ లోడ్ చేసిన దాన్ని త్రూ దిస్ సైడ్ ఈ ఆరో మార్క్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ రూమ్ లోకి మనం పంపించేస్తాం. ఇది పాసింగ్ బాక్స్ లా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏదైతే డ్రై ఏరియా ఉందో ఇందులో ఫస్ట్ మనకి ఏముంటుంది, ఒక డ్రై బెంచ్ ఉంటుంది. ఓకేనా, ఈ బెంచ్ దేనికోసం అంటే ఇక్కడ ఫిలిం బాక్స్ పెట్టుకోవడానికి అండ్ ఎంటీ క్యాసెట్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసుకోవడానికి ఈ ఏరియా ఇక్కడ వాడతాం మనం. ఒకసారి ఇక్కడ మనం ఫిలిం అనేది హ్యాంగర్ కి ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం దీన్ని ప్రాసెసింగ్ కి మనం ముందుకు వెళ్తాం. ఎలా వెళ్తాం ప్రాసెసింగ్, ఇక్కడ నుంచి మనం వెబ్ సైడ్ కి మూవ్ అవుతాం. చూడండి, ఇది వెబ్ సైడ్. ఈ వెబ్ సైడ్ లో ఏమున్నాయి అంటే కెమికల్స్. ఈ కెమికల్ సొల్యూషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ మనం అది తీసుకోగానే ఫస్ట్ వచ్చే కెమికల్ ఏంటంటే డెవలపర్. ఈ డెవలపర్ లో మనం ఎప్పుడైతే దీన్ని డిప్ చేస్తామో
ఇమీడియట్‌గా మనకు ఒక లాటెంట్ ఇమేజ్ నుంచి డిజిటల్ ఇమేజ్ కనబడుతుంది. అంటే ఎక్స్‌రే ఎక్స్‌పోజ్ అయిన ఇమేజ్‌లో నుంచి ఒక ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ అనేది ఎలా క్లారిటీ ఉందో మనకి ఎలా కనిపిస్తుంది? ఇట్స్ ఎ డార్క్ రూమ్. ఈ డార్క్ రూమ్‌లో ఏమవుతుంది మనకి క్లారిటీగా కనిపించదు. అంటే ఒక చిన్న లైటే ఉన్నది. అప్పుడు అంటే కంప్లీట్ జీరో లైటింగ్ అని కాదండి. ఎగ్జాక్ట్‌లీ డెవలపర్‌కి అయితే సొల్యూషన్స్ పైన ఈ ఏరియాలో అబోవ్ 1.5 మీటర్ డిస్టెన్స్‌లో ఒక జీరో వోల్టేజ్ రెడ్ కలర్ బల్బ్‌ని మనం యుటిలైజ్ చేస్తాం. ఈ లైట్‌ని మనం సేఫ్ లైట్ అని చెప్పి అంటాం. ఓకే. ఎందుకంటే ఈ లైట్ నుంచి వచ్చే రేస్ వల్ల ఎటువంటి ఇమేజ్‌లో డ్యామేజ్ అనేది జరగదు. కాబట్టి ఈ లైట్‌ని మనం సేఫ్ లైట్ అంటున్నాం. ఓకే. వన్స్ మనం డిప్ చేసిన తర్వాత డెవలపర్‌లో ఆ ఇమేజ్‌ని మనం చెక్ చేసుకుంటాం. ఇమేజ్ అనేది ప్రాపర్‌గా కనిపిస్తుందా లేదా? ఒకవేళ కటింగ్స్ అంటే అప్పర్ పోర్షన్ గాని, లోయర్ పోర్షన్ కట్ అయిపోయిందా? సరిగ్గా వచ్చిందా? అని చెక్ చేసుకుంటాం. వన్స్ ఇమేజ్ క్లారిటీ ఉందన్న తర్వాత రిన్సింగ్ నెక్స్ట్ సొల్యూషన్. రిన్సింగ్ అంటే ఏం లేదండి. ఇది ఓన్లీ వాటర్‌తో ఉన్న ఒక టబ్. ఈ వాటర్‌లో ఏం చేస్తామంటే ఈ డెవలపర్ కెమికల్ ఏదైతే ఉంటదో కెమికల్ ఈ ఫిక్సర్‌లో మిక్స్ అవ్వద్దు. మిక్స్ అవుతే ఏంటంటే ఫిక్సర్ తొందరగా ఖరాబ్ అయితది. అందుకని ఇలా మిక్స్ అవ్వకుండా రిన్సింగ్‌లో ఇక్కడ మనం వాటర్‌తోని ఈ డెవలపర్ సొల్యూషన్ వాష్ ఔట్ చేసేస్తాం. ఈ ఫిల్మ్ హ్యాంగర్ తీసుకొచ్చి ఫిక్సర్‌లో పెడతాం. ఎప్పుడైతే ఫిక్సర్‌లో మనం ఆ ఇమేజ్‌ని పెడతామో ఇక్కడ ఫిక్స్ అయిపోతది. ఆ ఫిల్మ్ మీద ఇమేజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఒక్కసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మినిమమ్ 2-3 మినిట్స్ పెట్టాలి. ఈ ఫ్రెషనర్ అంటే మనం ఈ సొల్యూషన్ ఎప్పుడు తయారు చేసుకున్నాం అనే డేట్ అంటే లైక్ 10 డేసా, 15 డేసా ఆ టైంని బట్టి ఎంతసేపు ఫిక్సింగ్ అనే టైం మారుతూ ఉంటది. ఫ్రెష్ ఫిక్సర్ అంటే లాస్ట్ ఒక 1 వీక్‌లో చేసిన ఫిక్సర్ అలా ఉందనుకోండి. ఒక 2-3 మినిట్స్ పెడితే చాలు. ఇది ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక ఇమేజ్ తీసుకుంటున్నామో ఫిల్మ్, ఆ ఫిల్మ్‌లో ఉండాల్సిన రిమైనింగ్ పోర్షన్ అంటే ఎక్స్‌రే ఎక్స్‌పోజ్ అయినాక మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటదో అది మొత్తం కెమికల్‌ని ఇది తీసేసుకుంటది. ఇది రిసీవ్ చేసుకొని క్లియర్ పిక్చర్ చేస్తది. ఇమేజ్ మాత్రమే ఫిక్స్ అయిపోతది. రెస్ట్ ఆఫ్ అంతా క్లియర్ అయిపోతది. ఇక్కడ నిజంగా వాషింగ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాం మనం ఫిల్మ్‌ని వాష్ చేస్తాం. ఈ ఫిక్సర్ కెమికల్ ఏమైతే ఉంటుందో పైన ఉన్న లేయర్‌కెళ్ళి మనం వాషింగ్ చేసి దీన్ని డ్రాయింగ్ బోర్డ్‌లో పంపిస్తాం. లేదా పంపిస్తాం డ్రాయింగ్ క్యాబినెట్‌కి ఇస్తాం. ఇక్కడ ఇస్తే ఏమవుతుంది హ్యాంగర్ ఏదైతే ఉంటుందో మనం దీన్ని ఇలా జస్ట్ అలా పెట్టేస్తాం. ఎయిర్‌లో డ్రై అయిపోయిన తర్వాత మనం దాన్ని తీసి ఫిల్లింగ్ కవర్ ఏసి పేషెంట్స్‌కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇదంతా ఒక ప్రాసెస్. అంటే ఇలా మీరు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటదంటే ఒకటి డాక్టర్ గారు ఫస్ట్ ఎక్స్‌రే రూమ్‌లో ఎక్స్‌పోజ్ అయిన క్యాసెట్ అంటే అందులో ఉన్న మాన్యువల్ ఫిల్మ్ డార్క్ రూమ్‌లోకి పాస్ అవుతది. పాస్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం ఇక్కడ మనకుండే ఎలిమెంట్స్ ఏమున్నాయి? హ్యాంగర్స్ ఓకేనా? ఫిల్మ్ బాక్సెస్ అండ్ క్యాసెట్స్ ఇక్కడ ఉంటాయి. క్యాసెట్‌లోంచి మనం ఫిల్మ్ తీసేసి హ్యాంగర్‌కి మనం అటాచ్ చేస్తాం. దీన్ని అన్‌లోడింగ్ అంటారు. ఇప్పుడు ఎంప్టీ క్యాసెట్‌ని లోడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనకు ఏ సైజ్ క్యాసెట్ అయితే ఉంటుందో ఆ ఫిల్మ్ తీసుకొని క్యాసెట్‌లో లోడ్ చేసి మనం క్లోజ్ చేయాలి. దట్ ఈస్ లోడింగ్ ఆఫ్ ద క్యాసెట్. సో క్యాసెట్‌ని అన్‌లోడ్ చేస్తాము, లోడింగ్ చేస్తాము. ఇక్కడ అయిపోయిన తర్వాత మనము ఏదైతే హ్యాంగర్‌కి ఫిక్స్ చేస్తామో ఆ ఇమేజ్ తీసుకొచ్చి మనము ఆ ఫిల్మ్ తీసుకొచ్చి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తాం మన డ్రైవ్‌లో. ఫస్ట్ డెవలపర్‌లో పెడతాము. డెవలపర్‌లో పెట్టి డిప్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది లాటెంట్ ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది. ఆ ఇమేజ్ మనకు కనిపించిందో ప్రాపర్‌గా ఇమేజ్ డెవలప్ అయ్యింది. ఎలిమెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు నెక్స్ట్ రిన్సింగ్ ట్యాంక్‌లో దీన్ని డిప్ చేయాలి. దీనివల్ల ఈ డెవలపర్ కెమికల్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఆఫ్టర్ రిన్సింగ్ తర్వాత ఫిక్సర్‌లో పెట్టాలి. ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఫిల్మ్ మీద ఫిక్స్ అయిపోతది. ఫిక్స్ అయిపోయినాక రెస్ట్ ఆఫ్ కెమికల్ ఏదైతే ఉంటదో అంతా ఇది ఫిక్సర్ అనేది తీసేసుకుంటది. ఇమేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత తీసి వాషింగ్ చేయాలి. అంటే వాటర్‌తోని మనం దాన్ని ఈ కెమికల్ అనేది మొత్తం వెళ్ళేటట్టు చూసుకోవాలి. తర్వాత దాన్ని డ్రై బోర్డ్‌లో పెట్టి మనం లైక్ హ్యాంగర్‌లో గాని, లేదా డ్రై బోర్డ్‌లో గాని మనం పెట్టేసి ఇమేజ్ డ్రై అయ్యేలా చూసుకోవాలి. దాని తర్వాత మనం దాన్ని పేషెంట్స్‌కి ఇచ్చేస్తాం. ఇది డార్క్ రూమ్‌లో సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే సింపుల్‌గా మనకు ఇక్కడ చాలా కెమికల్స్ ఉంటాయి ఇందులో. మనం తెలుసుకోవాల్సినయి. డెవలపర్ సొల్యూషన్ కానీ డెవలపర్‌లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి? ఏ కెమికల్ ఎలా యాక్ట్ అవుతుంది? ఒకటి. తర్వాత ఫిక్సర్. ఫిక్సర్‌లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి? ఆ కెమికల్స్ ఇమేజ్ అనేది రావడానికి ఫిక్స్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? ఫిల్మ్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ కెమికల్స్ గురించి మనం సెపరేట్‌గా ఒక క్లాస్‌లో ఇమేజ్ ప్రాసెసింగ్ అనే క్లాస్‌లో మనం డెవలపర్ సొల్యూషన్స్ అండ్ ఫిక్సర్ సొల్యూషన్ గురించి మనం తెలుసుకుందాం. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మీ ఫ్రెండ్స్‌కి గాని, మీకు తెలిసిన వాళ్ళకి గాని మీరు దీన్ని రికమెండ్ చేయండి. ఎందుకంటే మీకు డీఎంఐటీ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి వితిన్ 2-3 మంత్స్‌లో. సో నెక్స్ట్ ఎవ్రీ వీక్ వచ్చే ప్రతి కంటెంట్ కూడా ఎగ్జామ్ బేస్ చేసుకునే వస్తున్నాయి.
ప్రతిదీ మీకు క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో నెక్స్ట్ నుంచి వీడియో ఉంటుంది. ఇలా ఫుల్ లెంగ్త్ కంటెంట్ కాకుండా మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్, మీరు ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలనే దాని మీద మనము క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో ముందుకెళ్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.